నమస్తే. మొట్టమొదటిసారిగా ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ ముత్తాకి అమీర్ ఖాన్ భారత పర్యటనకు వచ్చారు. కేవలం 1-2 రోజుల పర్యటన కాదు, 6 రోజుల పర్యటన భారత్లో పర్యటిస్తూ ఉన్నారు. ఇది 2021లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారి ఒక అధికారిక పర్యటనకు ఒక మంత్రి రావడం ఇదే తొలిసారి. మరి ఈ పర్యటన ప్రాధాన్యత ఏంటి? దీని గురించి కాస్త క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుడు మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు నమస్తే. గిరిధర్ గారు, 2021 తర్వాత తాలిబాన్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ టూర్ కు ముందు వరకు కూడా మనం గుర్తించలేదు, ఆ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించలేదు. కానీ ఇప్పుడు గుర్తించినట్టుగా ఉన్నాం. ఆయన రావడం, జయశంకర్ గారిని కలవడం, ఇంకా చాలా రోజులు ఇంకా చాలా మందిని కలవబోతున్నారు. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? అంటే ఇప్పుడు కూడా అఫీషియల్ గా మనం ఇంకా రికగ్నైజ్ చేయట్లేదు, కానీ దౌత్యపరమైనటువంటి ఒక సంబంధం మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేస్తున్నాం. తాలిబాన్ టేక్ ఓవర్ అయ్యే సమయానికి మన దౌత్య సిబ్బందిని అందరినీ కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం. తర్వాత వాళ్ళతో చర్చలు జరిగిన తర్వాత టెక్నికల్ టీమ్ అని పంపించాం. కోట్ అండ్ కోట్ టెక్నికల్ టీమ్ అంటే మన అంబాసిడర్ వెళ్ళలేదు, కానీ టెక్నికల్ టీం వెళ్ళారు. అంటే వాళ్ళకి వీసాలు ఇవ్వడానికో, లేదా ఇంకేదైనా మనం ఇక్కడి నుంచి వాళ్ళకి సహాయం పంపిస్తుంటే కన్నా సహాయాన్ని వితరణ చేయడానికో, వాళ్ళకు బార్డర్లో భారతీయ సరుకులు వెళ్ళడానికి దానికి సంబంధించినటువంటి అంశాల్లో వాళ్ళతోటి కోఆర్డినేట్ చేయడానికో ఇటువంటి టెక్నికల్ టీమ్స్ పంపించాం మనం. అలాగే వాళ్ళకు హాస్పిటల్స్ ఉన్నాయి, ఇందిరాగాంధీ హాస్పిటల్ మనం కట్టించాము. దానికి కావాల్సినటువంటి అవసరాలు, దానికి కావాల్సినటువంటి సిబ్బంది ట్రైనింగ్, దానికి రిపేర్లు, ఇటువంటి అంశాలకు సంబంధించి టెక్నికల్ టీం మాత్రమే వెళ్ళింది. ఒక 2 దేశాల మధ్యలో ఉన్నటువంటి దౌత్యపరమైనటువంటి సిబ్బంది అక్కడ లేరు. ఇప్పుడు ఈ ట్రిప్ తర్వాత ఏమైందంటే, మనం 2 దేశాలు కూడాను ఇద్దరి దేశాల దౌత్య సిబ్బందిని ఒకరి దేశాలు పంపించుకుంటామని నిర్ణయించుకున్నారు. అంటే ఆల్మోస్ట్ ఫుల్ సిబ్బంది, మన అంబాసిడర్ కూడా వెళ్తారు అక్కడికి, అలాగే మన మిగతా మనకు ఎంబసీలో ఉన్నటువంటి స్టాఫ్ అందరూ, కీలకమైన స్టాఫ్ అందరూ వెళ్తారు. వాళ్ళు కూడా అక్కడి నుంచి కొంతమందిని పంపిస్తారు. కాబట్టి ఇది జరుగుతోంది. దీని నెక్స్ట్ స్టెప్ ఇంకా వాళ్ళని ఫార్మల్గా రికగ్నైజ్ చేయడం. కాబట్టి అది ఎప్పుడు జరుగుతుందో మనం చెప్పలేం. కానీ ఇది ఒక ముందు ఒక విధమైన ఫార్వర్డ్ మూవ్ కింద మనం చూడాలి. అఫ్ కోర్స్ పాకిస్తాన్ ఒక యాంగిల్ ఉంది మనకి. పాకిస్తాన్ కౌంటర్ చేయడానికి మనకు ఆఫ్ఘనిస్తాన్ చాలా కీలకం. కానీ ఆఫ్ఘనిస్తాన్ వల్ల మనకు చాలా అవసరాలు ఉన్నాయి. ఎందుకంటే బహుశా పాకిస్తాన్ మనం దూరం పెట్టినా కానీ కూడా వయా ఆఫ్ఘనిస్తాన్ మనం సెంట్రల్ ఏషియాని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఇన్స్టెన్స్ టాపీ ప్రాజెక్ట్ ఉంది, తుర్కమెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా ఒక పైప్ లైన్ ఒకటి గతంలో కన్సీవ్ చేశారు. ఆ పైప్ లైన్ ఒకవేళ పాకిస్తాన్ కనుక ఒప్పుకోకపోతే బహుశా మనం చాబహార్ తీసుకొచ్చి, చాబహార్లో మనకు చాబహార్ పోర్ట్ మన అధీనంలో ఉంది కాబట్టి అక్కడ మన షిప్పుల్లోకి లోడ్ చేసి ఆ ఎనర్జీ అంతా, మన గ్యాస్ కానీ మనకు ఫ్యూయల్ కానీ మళ్ళీ అక్కడి నుంచి ముంబై పోర్ట్కో, కాండ్లా పోర్ట్కో తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ మనకు చాలా కీలకం, ట్రాన్సిట్ పాయింట్. అలాగే ఆఫ్ఘనిస్తాన్ ఎన్నో వందల సంవత్సరాలుగా ఈ మొత్తం ఆసియా ఖండంలో ఒక కీలకమైనటువంటి సెంట్రల్ పొజిషన్ లో ఉంది. ఎటు వెళ్ళాలన్నా మనకు సప్లై చైన్ లాజిస్టిక్స్ అని ఆఫ్ఘనిస్తాన్ అనేది చాలా కీలకం. అందుకని ఆఫ్ఘనిస్తాన్ లో మన ఇన్ఫ్లుయెన్స్ మెయింటైన్ చేసుకుంటాం. ఇందాక చెప్పినట్టు 2 విషయాలు, ఒకటి పాకిస్తాన్ కౌంటర్ చేయడానికి, 2 ఆఫ్ఘనిస్తాన్ యొక్క జియోగ్రాఫిక్ లొకేషన్ మనకు చాలా కీలకంగా. కాబట్టి ఆ దృష్ట్యా మళ్ళీ మనం ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అయినటువంటి తాలిబాన్ తో కూడా మళ్ళీ దౌత్యపరంగా మళ్ళీ మనం రిలేషన్షిప్స్ చాలా కాలంగా మాట్లాడుకుంటున్నాము, సాయం చేస్తున్నాము. దానివల్ల వాళ్ళు కూడా వాళ్ళకున్నటువంటి పాకిస్తాన్తో ఇబ్బంది దృష్ట్యా వాళ్ళు కూడా మనకు దగ్గర అయ్యేటువంటి ప్రయత్నం వాళ్ళు కూడా చేశారు. కాంట్రాస్ట్ చేసి చూద్దాం. గతంలో మనకు తాలిబాన్ ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి తాలిబాన్ ప్రభుత్వం, అప్పుడు వాళ్ళకు భారతదేశానికి ఎటువంటి సంబంధాలు ఉండేవి కావు. మనం వాళ్ళని ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గా ట్రీట్ చేసాము, వాళ్ళతో ఎటువంటి సంబంధాలు పెట్టుకోలేదు. ఇప్పుడు స్టోరీ కట్ చేస్తే మనం ఎంబసీ కూడా పెట్టుకోవడానికి సిద్ధపడుతుంది. సరే, వాళ్ళ దేశంలో వాళ్ళు టెర్రరిజం చేస్తున్నారా, వాళ్ళు స్త్రీల హక్కులను ఎలా హరిస్తున్నారు, ఇవి ప్రతి దేశంలో ఏవో ఉంటాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు సౌదీ అరేబియాలో స్త్రీలు స్వేచ్ఛగా వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఇంకేదో దేశంలో ఇటువంటి ఇంకేవో ఉంటాయి. మనం చూస్తే కనుక ఆఫ్రికా దేశంలో ఇటువంటి ఒక అట్రాసిటీస్, ఇటువంటి క్రిమినల్ గ్యాంగ్స్ చాలా ఉంటాయి. కాబట్టి దాని ఆధారం మనం నిర్ణయించాం. అలాగే మన మియన్మార్ లో ఫర్ ఇన్స్టెన్స్ ఆంగ్ సాన్ సూచీని అరెస్ట్ చేసి వాళ్ళ ఆర్మీ టేక్ ఓవర్ చేసింది. కాబట్టి ప్రతి దేశం యొక్క అంతర్గతమైన విషయాల మీద మనం మోరల్ లెక్చర్స్ ఇవ్వము, వాళ్ళ దేశం అంతర్గతమైన విషయాల మీద జోక్యం చేసుకోము. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి పరిస్థితి, ఈ రోజు అక్కడ ఒక ప్రభుత్వం ఉన్నది, మీరు నచ్చినా నచ్చకపోయినా అక్కడ ఈ తాలిబాన్ ప్రభుత్వం ఉంది. కాబట్టి వాళ్ళతో డీల్ చేయక తప్పదు. ఇంటర్నేషనల్ గా వాళ్ళని ఎవరు రికగ్నైజ్ చేయలేదు కాబట్టి మనం కూడా రికగ్నైజ్ చేయలేదు. కానీ అని చెప్పేసి వాళ్ళతో చర్చించడం, దౌత్యపరంగా పెట్టుకోవడం ఇవన్నీ మానేస్తే కనుక నష్టపోయేది మనమే, పాకిస్తాన్ దానివల్ల వాళ్ళు లాభాలు కలుగుతాయి. పైపెచ్చు పాకిస్తాన్ ఏం చేసిందంటే, ఈ తాలిబాన్ మా అధీనంలో ఉంటుంది అని చెప్పి చాలా ఆశపడ్డారు. మనకు ఇమ్రాన్ ఖాన్ చెప్పాడు, వీళ్ళు
బానిసపు సంఖ్యలను తెంచుకున్నారు వీళ్ళు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వడం. గతంలో కూడా మనకు దగ్గరగా ఉన్నారు వీళ్ళందరూ కూడాను మన దేశంలోనే మద్రాసాల్లో తన్జీమ్స్ లో వీళ్ళందరూ పెరిగినటువంటి వ్యక్తులు కాబట్టి పాకిస్తాన్ అంటే చాలా గౌరవం ఉంటుంది వీళ్లకు, మన అజెండానే వాళ్ళు ముందుకు తీసుకువెళ్తారని చెప్పి వాళ్ళందరూ భావించారు. దానికి భిన్నంగా వాళ్ళు చాలా జాతీయవాదులుగా తయారయ్యారు. సరే వాళ్ళు స్త్రీల పట్ల ఏం చేస్తున్నారు అన్నది ఒక విషయం పక్కన పెడితే చాలా జాతీయవాదులుగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చేసే అంశాలు చూస్తే కనుక డూరాండ్ లైన్ ఏదైతే ఉందో పాకిస్తాన్ ని ఆఫ్ఘనిస్తాన్ మధ్యలో ఉన్నటువంటి బార్డర్ ని డూరాండ్ లైన్ అని పిలుస్తారు. ఆ డూరాండ్ లైన్ మేము రికగ్నైజ్ చేయము అంటోంది తాలిబాన్. గతంలో వాళ్ళకు ఉన్నటువంటి జాహిద్ షా ఎవరైతే వాళ్ళ రాజు ఉండినాడో రాజు దగ్గర నుంచి చూసుకొని తాలిబాన్ దాకా ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎవరు కూడా డూరాండ్ లైన్ యాక్సెప్ట్ చేయరు. పాకిస్తాన్ ఏమనుకుందంటే వీళ్ళు తాలిబాన్ కనుక డూరాండ్ లైన్ యాక్సెప్ట్ చేస్తే కనుక వాళ్ళకు ఒక పెద్ద సమస్య తీరిపోతుంది. ఈ రోజు మీరు అసలు అక్కడ ఆక్రాంతాలు మీరు దీన్ని కబ్జా చేసి కూర్చున్నారు అని చెప్పేసి తాలిబాన్ కూడా చెప్తుంది. అది పాకిస్తాన్ జీర్ణించుకోలేకుండా ఉంది. రెండు, ఆఫ్ఘనిస్తాన్ యొక్క భూమిని వాడుకుని తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ మనకు ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో విపరీతమైన దాడులు చేస్తుంది. రోజు కనీసం అంటే 5-6 మంది సైనికులు చనిపోతున్నారు. కరెక్ట్. ఆ ప్రాంతం అంతా కూడాను పాకిస్తాన్ సైన్యం పాకిస్తాన్ ప్రభుత్వానికి అధీనం నుంచి దారిపోతుంది. వాళ్ళు జారిపోతుంది, వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్నారు. ప్రతిరోజు దాడులు జరుగుతుంది. అంతేకాదు వాళ్ళు బలూచిస్తాన్ లో వెళ్ళి కొట్టొచ్చారు. టీటీపీ బలూచిస్తాన్ లో ఆల్రెడీ బలూచి లిబరేషన్ ఆర్మీ ఉంది, మనకు అక్కడ మాజిద్ బ్రిగేడ్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి అక్కడ. అవి ఒక ఎత్తు అయితే టీటీపీ కూడా మళ్ళీ ఈరోజు బలూచిస్తాన్ వెళ్ళి వాళ్ళు చంపొస్తున్నారు. మన సూసైడ్ అటాక్ జరిగింది క్వెట్టాలో, ఫ్రంటియర్ కానిస్టేబులరీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ దగ్గర సూసైడ్ అటాక్ జరిగింది. కాబట్టి ఇది ఆఫ్ఘనిస్తాన్ భూమి నుంచి వస్తుంది అని చెప్పేసి పాకిస్తాన్ అభియోగం. దానికి వాళ్ళు అక్కస్తో ఏం చేశారంటే మొదటి తాలిబాన్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి అక్కడ వలస వచ్చినటువంటి వాళ్ళని, అంటే గత ఆల్మోస్ట్ 30-40 ఏళ్లుగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆఫ్ఘనీ ప్రజలందరినీ కూడాను 15 లక్షల మంది పైబడి వాళ్ళందరినీ కూడా ఆఫ్ఘనిస్తాన్కి తోసేశారు. చాలా మంది వాళ్ళలో కనీసం అంటే ఒక 30-40% మంది పాకిస్తాన్ లో పుట్టి ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. పాకిస్తాన్ లో వీరు పుట్టి పెరిగారు, ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. అటువంటి వ్యక్తులను కూడా తీసి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు. వాళ్ళు కొత్త దేశంకి వెళ్ళారు, వాళ్ళు ఆ దేశం అంటే వాళ్ళు తెలియదు. అటువంటి పరిస్థితి. అందుకనే తాలిబాన్ దగ్గర నుంచి పష్తూన్ల దగ్గర నుంచి చాలా నిరసన అక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి వాళ్ళని ఈ అంశంలో వాళ్ళకి కొంత మనం ఊరట కలిగించే దిశగా వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి దేశం ఈరోజు భారతదేశం వాళ్ళకి కనిపిస్తుంది. అందుకని వాళ్ళ భారతదేశంతో మైత్రి పెంచుకునే దిశగా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. మనకు స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గర మినరల్స్ ఖనిజాలు చాలా ఉన్నాయి. అక్కడ చైనా వెళ్ళి అక్కడ చైనా వాళ్ళు బాగా వేసి అవన్నీ వాళ్ళు ఎత్తుకుపోయారంటే మనకు దానివల్ల నష్టం ఉంటుంది. మనకు దాని బదులు మనమే వెళ్ళొచ్చు అక్కడ. కాబట్టి ఎన్నో అంశాల దృష్ట్యా మనం ఇటువంటి బోల్డ్ స్టెప్ తీసుకున్నాం. వాళ్ళకు మోరల్ లెక్చర్స్ ఇవ్వకుండా మీరు ముందర ఈ మత ఛాందసం వదిలేసి స్త్రీలని మీరు సమాన హక్కులు ఇస్తేనే మీతో మాట్లాడతాం, ఇటువంటి లెక్చర్స్ ఇవ్వట్లేదు. ఎందుకంటే మన మీద ఇతరులు లెక్చర్ ఇస్తుంటే మనకు ఎంత బాధగా ఉంటుందో మనకు అర్థం అవుతుంది. ప్రతిరోజు మనకు అమెరికా మీకు మత సామరస్యం లేదు మీ దేశంలో, మీరు మైనారిటీలను పీడిస్తున్నారు, మీరు ఏదో కాశ్మీర్లను పీడిస్తున్నారు, ఇటువంటి పనికి మాలిన చెత్త భాషలు మాటలు విని విని మనం అలసిపోయాం. కాబట్టి మనం అదే తప్పు మిగతా వాళ్ళ మీద చేయదలుచుకోలేదు. మీ దేశంలో మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం, కానీ మీకు మాకు ఉన్నటువంటి కామన్ ఇష్యూస్ ఏమున్నాయో, క్రాస్ బోర్డర్ టెర్రరిజం, పాకిస్తాన్ 2 దేశాల్లో కూడాను ఈ యొక్క టెర్రరిజం అనేది నడిపిస్తోంది. కాబట్టి దానికి సంబంధించి మనం ఏమైనా కోఆపరేట్ చేసుకోవచ్చా? అలాగే మా మీద అటాక్స్ జరుగుతున్నటువంటి లష్కరే తోయిబా లాంటి సంస్థలు గతంలో ఆఫ్ఘనిస్తాన్ లో మీ దగ్గర వాళ్ళు ట్రైనింగ్ తీసుకొని అక్కడి నుంచి వాళ్ళు మమ్మల్ని దాడి చేశారు, ఇప్పుడు వాళ్ళని ఆపండి, అటువంటి వాళ్ళని రానివ్వకండి, మాకు వ్యతిరేకంగా ఉన్న శక్తులు ఎవరిని మీ దగ్గర పెట్టుకోకండి, ఇటువంటి వాళ్ళతో మాట్లాడాం. కాబట్టి కామన్ గ్రౌండ్స్ ఏమన్నా దాని గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఈ ప్రాంతం భారత భూఖండంలో భారతదేశం యొక్క ప్రభావం ఉండాలి, ఆ దృష్ట్యా మనం చూస్తున్నాం. ఇంకొక కీలకమైనది ఏంటంటే చాణక్యుడు చెప్పిన నీతి మనకు తెలుసు. జనరల్గా మన దేశ సరిహద్దులో ఉన్నటువంటి దేశం మనకు శత్రువుగానే ఉంటాడు. ఎందుకంటే తను మన మీద ఎప్పుడు అపనమ్మకం ఉంటుంది, మనం నమ్మడు, మనం ఏదో అతను ఎప్పుడో ఏదో చేస్తామన్నటువంటి భయంతో తను ఉంటాడు, లేదా మన భూమిని ఆకాంక్షిస్తూ ఎప్పుడు వీడిని ఓడిద్దామా అని చెప్పేసి చూస్తుంటాడు. కానీ వాడి నైబర్ ఎవడైతే ఉంటాడో వీడికి వాడి శత్రువుగా ఉంటాడు, కాబట్టి వాడు మనకు ఆటోమేటిక్గా మిత్రుడు అవ్వాలి అని ఆయన చెప్పారు చాణక్యుడు. మన సరిహద్దులో ఉన్నటువంటి దేశం పక్కన ఉన్నటువంటి దేశంతో మనం ఎప్పుడు మైత్రి పెట్టుకోవాలని చెప్పారు. కాబట్టి అది ఒక చాణక్య నీతి. అందుకనే ఆయనతో మళ్ళీ మనం తీసుకొచ్చాం. ఇక్కడ ఇబ్బందికరమైన ఏంటంటే మనం రికగ్నైజ్ చేయలేదు కాబట్టి వాళ్ళ ఫ్లాగ్ ని యాక్సెప్ట్ చేయలేదు, తాలిబాన్ ఫ్లాగ్ యాక్సెప్ట్ చేయలేదు, పాత ఆఫ్ఘన్ ఫ్లాగ్ ని యాక్సెప్ట్ చేస్తాం. కానీ ముత్తాకిని కలిసినప్పుడు మరి ఏ ఫ్లాగ్లు పెట్టాలి చర్చలు జరిగినాయి. ఏం ఫ్లాగ్ లేకుండా వెనకాల పూలు ఉన్నాయి, ఇద్దరు సెకండ్ ఇచ్చుకొని జయశంకర్ గారు ముత్తాకి ఫోటోలు ఇచ్చారు.
కాబట్టి దౌత్యపరంగా ఎలా తప్పించుకోవాలో, ఎలా మనం దాన్ని మేనేజ్ చేయాలో భారతదేశం చాలా అద్భుతంగా తెలుసు. అది జయశంకర్ గారు లాంటి వ్యక్తి కాబట్టి దాన్ని సున్నితంగా హ్యాండిల్ చేశారు. ఇప్పుడు దౌత్యపరంగా 2 దేశాలకు ఇటువంటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి అక్కడ చైనీస్ ప్రభావం కానీ, పాకిస్తాన్ ప్రభావం కానీ, ఇతరత్రా శక్తులు రాకుండా భారత ఇంట్రెస్ట్ని కాపాడుకునే దిశగా మనం ఇక్కడ మన సిబ్బంది అక్కడ పనిచేయబోతుంది. అయితే ఇక్కడ ముత్తాకి మన భారత పర్యటనలో ఉంటుండగానే అక్కడ పాకిస్తాన్ కాబూల్ మీద అటాక్ చేసిందని చెప్పి మనకి వార్తలు వచ్చాయి. ఈ అటాక్స్ ఎంత అంటే చాలా తీవ్రమైనటువంటి దాడులా, లేకపోతే ఏదో కేవలం మీరు భారత్ ని కలుస్తున్నారు కాబట్టి మేము ఊరుకోం సుమా అని చెప్పి ఒక హెచ్చరించేటువంటి ప్రయత్నమా? ఏ స్థాయిలో జరిగాయి అంటారు? తప్పకుండా రెండవదే. ఎందుకంటే తాలిబాన్ మీద కనుక వీళ్ళు పెద్ద దాడి చేస్తే పాకిస్తాన్ ఏమవుతుందో ముత్తాకి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు ఆయన. ఏదో కాబుల్లో ఏదో అన్నారు, శబ్దం వచ్చింది అన్నారు, మేము వెతుకుతున్నాం, ఎక్కడ జరిగిందో మాకు కనిపించట్లేదు, పెద్ద ఏం జరిగినట్టు లేదు, బహుశా కాబుల్ ఏం జరగలేదు, కానీ రిమోట్ ప్రాంతంలో చాలా సుదూరమైనటువంటి ప్రాంతంలో వీళ్ళు ఏదో దాడి చేశారు, దానివల్ల కొంత నష్టం వచ్చింది, పాకిస్తాన్ తప్పు చేసింది, దీన్ని ఇటువంటి తప్పులు చేయకూడదు, చేస్తే మేము ఊరుకోము అని ఆయన చాలా స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత భూమి మీద ఉంటూ పాకిస్తాన్ ని ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఎండగట్టాడు. ఇంకా పాకిస్తాన్ కి గుర్తు చేశాడు. గతంలో యూకేని వెళ్ళి అడగండి, మీరు యూకే ప్రభుత్వాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని అడగండి, ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో, సోవియట్ యూనియన్ వెళ్ళి అడగండి, మీరు అమెరికాని అడగండి, నేటోని అడగండి, వీళ్ళందరినీ అడగండి, మీకే తెలుస్తుంది ఏంటో. మళ్ళీ మా దేశం మీద మీరు కనుక ఏదైనా కన్నేస్తే కనుక నష్టపోయేది మీరే, మేము ఊరుకోము మేము అని చెప్పి వార్నింగ్ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చాడు ముత్తాకి. కాబట్టి పాకిస్తాన్ చేసిన దానికి ప్రతీకారం ఉండి తీరుతుంది. బహుశా టీటీపీ ఇంకెక్కడో వాళ్ళ మీద దాడి చేస్తుంది, కానీ వాళ్ళకి సింబాలిక్. మమ్మల్ని కాదని, మా మాట వినకుండా, మాకు ఊడియం చేయకుండా మీరు భారతదేశంలో మైత్రి పెట్టుకొని మా శత్రువుతో మైత్రి పెట్టుకున్నారంటే మేము ఊరుకుంటామని మీరు ఎలా అనుకుంటున్నారు అని పాకిస్తాన్ ఒక మెసేజ్ పంపించడానికి దాడి చేసింది. కానీ ఈ రోజు పాకిస్తాన్ అంత సీన్ లేదు. కాబట్టి ఈ రోజు తాలిబాన్ ఇంకా పెద్ద కౌంటర్ అటాక్ వాళ్ళ మీద ఇవ్వబోతాం. గత కొన్ని నెలలుగా మనం చూస్తున్నాం, వాళ్ళ సరిహద్దుల్లో వాళ్ళ బంకర్స్ అన్ని బ్లాస్ట్ చేస్తున్నారు, వాళ్ళ అవుట్ పోస్ట్, బార్డర్ పోస్ట్ అన్ని కూడా కబ్జా చేసుకుంటున్నారు. వీళ్ళు వైర్లు పెట్టి దాన్ని ఫెన్సింగ్ పెట్టాలనుకుంటే వైర్లు కట్ చేసేస్తున్నారు. పాకిస్తాన్ నిజంగా చాలా దారుణమైన పరిస్థితిలో ఆ వెస్టర్న్ బార్డర్ లో ఆపరేషన్ సింధూర్ జరిగేంత వరకు, పెహల్గాం ఘటన జరగక ముందర వరకు కూడా రమారమి 4 ఏళ్లుగా పాకిస్తాన్ యొక్క ఈస్ట్ బార్డర్ అంటే భారతదేశంతో బార్డర్ అన్నిటికంటే శాంతియుతంగా ఉండింది. పెహల్గాం ఘటన చేసిన తర్వాతనే మనం యాక్షన్ తీసుకున్నాం. అంతవరకు మనం వాళ్ళకు చాలా ఒక విధమైనటువంటి సీజ్ ఫైర్ లాంటిది నడుస్తుంది, శాంతిగా ఉండింది ఆ ప్రాంతం అంతా. కానీ అస్థిరమైనటువంటి వాతావరణం ఆఫ్ఘనిస్తాన్తో ఉండింది. కాబట్టి ఆ పరిస్థితి అర్థం చేసుకోవాలి. అందుకని మన శత్రువు మనకు మిత్రుడు అవ్వాలి. కాబట్టి ఆ దృష్ట్యా మనం ఆఫ్ఘనిస్తాన్ తోటి ఈ సంబంధం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అయితే జయశంకర్ గారు చెప్పారు, ఐ థింక్ కాన్ఫరెన్స్ లో అనుకుంటా, మా 2 దేశాలకి కామన్ ఇష్యూస్ ఉన్నాయి, క్రాస్ బోర్డర్ టెర్రరిజం ఉంది, అలాగే మేము మద్దతు ఇస్తాము ఆఫ్ఘనిస్తాన్ కి టెరిటోరియల్ ఇంటిగ్రిటీ కోసం అని చెప్పి. ఈ మధ్యన ట్రంప్ మాట్లాడుతున్నారు, బాగ్రామ్ ఎయిర్ బేస్ ని మాకు కావాలి, మేము దాన్ని సొంతం చేసుకుంటాం, దానికి కనుక ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోబోతుందని చెప్పి. ఈ విషయంలో మన ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉంటుందా, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఆఫ్ఘనిస్తాన్ కి? లేకపోతే అది తప్పకుండా అమెరికా ఇన్వాల్వ్మెంట్ మనం ఇష్టపడము, దాన్ని అపోజ్ చేస్తున్నాము. మనకు మాస్కో డైలాగ్ అని చెప్పేసి ఒక కూటమి ఉన్నది, దాంట్లో అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ ఏషియా దేశాలన్నీ ఉన్నాయి. మనకు తుర్కమెనిస్తాన్, తాజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, మనకు కజాఖ్స్తాన్, తర్వాత మనకు ఆఫ్ఘనిస్తాన్, తర్వాత పాకిస్తాన్, తర్వాత చైనా, భారతదేశము, రష్యా, ఇటువంటి దేశాలన్నీ ఉన్నాయి. వాళ్ళందరూ కలిసి జస్ట్ 2 రోజుల క్రితం ఒక స్టేట్మెంట్, అందరూ సంతకం పెట్టి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఇక్కడ వేరే శక్తులు ఎవరు వచ్చి ఇక్కడ వాళ్ళ స్థావరాలు పెట్టుకుంటే మేము ఒప్పుకోము అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. సో అది అమెరికా పేరు చెప్పకుండా స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి మనకు చాలా క్లియర్గా ఉన్నాం. అలాగే పాకిస్తాన్ అక్కడ పస్నీ అన్నటువంటి పోర్ట్ని అమెరికాకి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది బలూచిస్తాన్. అది ఇచ్చి అమెరికా సైనికులు, అమెరికా షిప్పులు ఇక్కడ వస్తే గనక పాకిస్తాన్ మీద దాడి చేయడానికి భారతదేశానికి ధైర్యం ఉండదు అన్నటువంటి ఒక స్ట్రాటజీ వాళ్ళు ట్రై చేస్తున్నారు. దానిని కూడా మనం ఈరోజు కౌంటర్ చేస్తాం. కాబట్టి క్వశ్చనే లేదు, మేము ఆఫ్ఘనిస్తాన్కి ఎటువంటి సమస్య వచ్చినా మేము ఉన్నాము అని చెప్పి ఒక స్టేట్మెంట్ మనం కూడా ఇష్యూ. వాళ్ళ సార్వభౌమత్వానికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా మేము ఊరుకోము అని చెప్తాం. బాగ్రామ్ ఎయిర్ బేస్ సంబంధించి కూడా అతను అడిగితే కనుక బాగ్రామ్ ఎయిర్ బేస్ ఇక్కడ మా సైనికులను మేము అలౌ చేయము, సేనలతో వచ్చి మీరు యూనిఫామ్లో వస్తే మేము అలౌ చేయము, కానీ మాతో కోఆపరేట్ చేసి మాతో ఏదో మైత్రి పెట్టుకొని మాతో ఏదైనా లావాదేవీలు చేయడానికి వస్తే
మేము స్వాగతిస్తాము అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు మరి అమెరికా ఏ దృష్టిలో పెడుతుంది బాగ్రామ్ ఎయిర్ బేస్ లో, అక్కడ వీళ్ళు ఫ్లైట్లు ఎయిర్ క్రాఫ్ట్ పెట్టుకుంటే వాడు ఒప్పుకోవట్లేదు. అది కాకుండా ఇంకేం చేస్తారు అక్కడ. కాబట్టి ఈ ఇష్యూస్ ఉన్నాయి. భారతదేశం మనం వాళ్ళ దగ్గర వాళ్ళ భూమిని కాంక్షించట్లేదు, అలాగే వాళ్ళతోటి మనకి ఏదో ఒక విధమైనటువంటి వాళ్ళు మనకు అధీనంగా ఉండాలి అన్నటువంటిది కోరుకోవట్లేదు. మైత్రి, మనం వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాము, సాయం చేస్తున్నాము. వాళ్ళ పిల్లల గురించి ఈ రోజు ప్రశ్నించారు అతన్ని, ముతాకిని. అతను ఏమన్నా అంటే మా స్టూడెంట్స్ కూడా ఇక్కడ చాలా ఎక్కువ శాతం వస్తున్నారు, పేషెంట్స్ వస్తున్నారు హాస్పిటల్స్ లో, వాళ్ళందరికీ సదుపాయాలు పెరిగే దిశగా మేము చర్చించాము, దానికి కావాల్సినటువంటి సహాయం మేము భారతదేశానికి కోరాము, ఇవన్నీ చెప్పారు. కానీ జయశంకర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ లో ఒక చాలా కీలకమైనటువంటిది, ఒక కవ్వింపు చర్య స్టేట్మెంట్ అని ఇచ్చారు. అనేవారంటే ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం సరిహద్దు దేశాలు అని స్టేట్మెంట్ ఇచ్చారు. సరిహద్దు దేశం అంటే దాని అర్థం ఏంటి? గిల్గిట్ బాల్తిస్తాన్ మాదే అని మనం చెప్తున్నాం. ఎందుకంటే గిల్గిట్ బాల్తిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నటువంటి వకాన్ కారిడార్ కి 150 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అందుకనే ఆఫ్ఘనిస్తాన్ లీగల్ గా, టెక్నికల్ గా భారత సరిహద్దులో ఉన్నటువంటి దేశం అది. కానీ ఈ రోజు గిల్గిట్ బాల్తిస్తాన్ పాకిస్తాన్ అధీనంలో ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఈ రోజు మనకు ల్యాండ్ బార్డర్ లేదు. ఆఫ్ఘనిస్తాన్ ఫిజికల్ గా లేదు, లీగల్ గా ఉంది. అది చాలా సున్నితంగా జయశంకర్ గారు చెప్పారు. మీరు మా నైబర్ కాబట్టి మన ఇద్దరిలో చాలా చాలా కాలంగా ఉన్నటువంటి మైత్రి దృష్ట్యా మేము సాయం చేస్తాం మీద అటువంటి స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు. ఇవన్నీ కూడాను పాకిస్తాన్ యొక్క ఒక విధమైనటువంటి పాకిస్తాన్ తట్టుకోలేనటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడాను ఇద్దరు ఇచ్చారు. మీరు అన్నట్టుగా ఒక దెబ్బకు రెండు పెట్టలాగా ఒకవైపు పాకిస్తాన్ కి, ఇంకొకటి అమెరికాకు కూడా ఒక మెసేజ్ వెళ్ళినట్టయింది, ఒక ఇండికేషన్ వెళ్ళినట్టయింది. ముఖ్యంగా పాకిస్తాన్ కి, తర్వాత ఇండైరెక్ట్లీ అమెరికా కూడా అనుకోవచ్చు. థ్యాంక్ యూ గిరిధర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. ధన్యవాదాలు. మా ప్రేక్షకులు కూడా ఈ ఆఫ్ఘనిస్తాన్ ఫారెన్ మినిస్టర్ భారత పర్యటనకు సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా మాకు తెలియచేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ నుంచి ఇంకా ఎలాంటి టాపిక్స్ మీరు కోరుకుంటున్నారో కూడా తప్పకుండా మీరు కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయవచ్చు. మా NHTV నుంచి ముఖ్యంగా రోజుకి 2 లేదా 3 వీడియోస్ ఇలాంటివి మీకు వస్తూ ఉంటాయి. తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ని మాకు తెలియచేయండి. మరొక వీడియోలో తప్పకుండా మళ్ళీ కలుసుకుందాం. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.